గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందినటువంటి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. సో విశ్వబ్రాహ్మణ సంఘం గురించి మరింత సమాచారం వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు విజయగిరి సదానందచారి. నేను ఖమ్మం నగరానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం సంఘంలో సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను సార్. సార్ మీ పేరు? సార్ నా పేరు గౌరవ్ వసంతబాబు. నేను ఖమ్మం నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈ ప్రస్తుతం మన కుల సంఘ సభ్యులందరూ కూడా సేవా కార్యక్రమం అందిస్తూ ముందుకెళ్తున్నాం. మీ పేరు? సార్ నా పేరు విశ్వనాథుల పాపాచారి. నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ని. రిటైర్ అయిన తర్వాత విశ్వబ్రాహ్మణ సంఘంలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను. మాకు విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటి ఉంది, దానికి గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. సో విశ్వబ్రాహ్మణ సంఘం స్థాపించడానికి గల కారణాలు ఏంటి సార్? విశ్వబ్రాహ్మణ సంఘం స్థాపించడానికి, విశ్వబ్రాహ్మణులు బాగోగులు చూసుకోవడానికి, వెనుకబడ్డ వర్గాలకు హెల్ప్ చేయడానికి, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలలో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ సంఘం స్థాపించబడ్డది. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశమే అది సార్. సో ఈ సంఘం స్థాపించినటువంటి తర్వాత మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి? ఈ సంఘం స్థాపించిన తర్వాత మేము ఇందులోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి సేవా దృక్పథంతోనే మేము ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా మన వరదలు వచ్చినాయి. ఈ మధ్యలో వరదలు 2025 వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో మేము మా కులానికి సంబంధించిన, విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్లకు నిత్యావసర వస్తువులు ప్రతి కుటుంబానికి అందజేయడం జరిగింది సార్. సార్ మీరు? సార్ నేను గతంలో మా విశ్వబ్రాహ్మణ కులస్తుల్లో 5 వృత్తులు ఉంటాయండి. 5 కూడా స్వర్ణకార, వడ్రంగి, కమ్మర, కంచరి, శిల్పి. అంటే కొంచెం వివరంగా చెప్తారా? అంటే విశ్వబ్రాహ్మణ కులస్తుల్లో 5 వృత్తులు ఉంటాయండి. 5 వృత్తులు దేశానికి ఆదర్శంగా ఉంటాయి. ఒకటి స్వర్ణకారుడు, అంటే బంగారు ఆభరణాలు తయారు చేయడం, పెళ్లి పుస్తకాల నుంచి నృత్తి వరకు. రెండోది వడ్రింగ్, అంటే ఈ మంచాలు, దర్వాజాలు తయారు చేయడం. మూడోది వచ్చేసి కంచరి, అంటే ఇప్పుడు ఇతర బిందులు, పళ్ళాలు, దేవుడు అమ్మవారి ప్రసాదాలుగా చేయడం. శిల్పి, అమ్మవారి విగ్రహం చెక్కడం, శిల్పులకు సంబంధించి. ఈ దేశంలో ప్రతి కులస్తుడు కూడా ఈ శిల్పి దేశం విగ్రహమే. తర్వాత కమ్మర పని అంటే కొడవళ్ళు, పార, ఈ గోటాలు ఇవన్నీ తయారు చేసి ఈ పొలాల పంట ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎలా బయటకు తీసే ఉద్దేశంతో వస్తువులు తయారు చేసినటువంటి కమ్మరి. ఈ 5 వృత్తులు మా కులంలో ఉన్నాయండి. ఈ దేశంలో ఏ కులానికి లేని 5 వృత్తులు మనకు ఉన్నాయి. అన్ని చేతి వృత్తులన్నీ మా కులానికి ఉన్నాయి. కాకపోతే ఇందులో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈరోజు ఈ సబ్జెక్ట్ ఏంటంటే, ఇంత దేశంలో ఇంత కీలక పాత్ర పోసిన విశ్వబ్రాహ్మణ 5 వృత్తులు కూడా వెనకబడి ఉన్నాయి. వీళ్ళకి ప్రభుత్వాలు కానీ దేశ రాజకీయాల్లో ఎవరు కూడా గుర్తింపు ఇవ్వట్లేదు. దాని కొరకు మీ అందరం కూడా, నేను గతంలో కూడా స్వర్ణకార సంఘానికి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేసాను స్వర్ణకార సంఘానికి. ఆ తర్వాత రీసెంట్గా ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది నేను విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్గా చేయబెట్టి, అధ్యక్షుడు ఎన్నుకోబట్టి. ఈ చేసిన కాడి నుంచి కూడా జనాల్లో పోతూ ఉంటే వాళ్ళ మా విశ్వబ్రాహ్మణులు ఎవరైతే లేని ఉన్నారు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ పెళ్లి పుస్తకాలు కానీ, వాళ్ళకి సంబంధించిన అవసరాలు కానీ, ఆరోగ్యపరమైన విషయాలు కానీ అన్ని రకాల ముందుండి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. బట్ ఏంటంటే, ఇవన్నీ ఒక పార్టీ అయితే మాకంటూ కమ్యూనిటీ హాల్ కావాలి. ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే ఏమైందంటే, ప్రభుత్వం ద్వారా మీకు కోరిందంటే ఒక స్థలం ఇచ్చి ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తే విశ్వబ్రాహ్మణ సంఘానికి, దాంట్లో 5 వృత్తుల వారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, మెచ్యూర్ ఫంక్షన్ చేసుకోవడానికి కానీ, ఇంకేదైనా ఇతరత ఈ 5 వృత్తులు మీటింగ్లు పెట్టుకుని వాళ్ళ జీవనోధానం చర్చించుకోవడానికి కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని, దాని స్థానం కావాలని చెప్పేసి అని ముఖ్య ఉద్దేశంతో నేను డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వాన్ని. నేడు ఏఐ టెక్నాలజీ యుగంలో చేతి వృత్తులకి ఆదరణ తగ్గిపోతూ ఉంది. చేతి వృత్తుల మీద ఆధారపడిన విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబాలలోని పేద విద్యార్థులకి, ముఖ్యంగా పేద విద్యార్థులని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ కానీ, లేకుంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయటం కోసం మేము నిరంతరం పాటుపడుతూ ఉంటాం. అంతేకాకుండా వెనకబడినటువంటి విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా హెల్ప్ చేయటం కోసం కూడా ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లనే
ఆర్థికంగా వెనకబడి వైద్యం చేయించుకోలేనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఎవరైనా హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటే మేము అందరం కూడా గ్రూప్గా ఒక అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి సహాయపడటం, ఈ విధంగా. అట్లనే టీచర్స్ డే నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు చెందినటువంటి టీచర్స్కి సన్మానం చేయటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం. అట్లనే మార్చి 8న ఉమెన్స్ డే కూడా నిర్వహిస్తూ ఉన్నాం. విశ్వబ్రాహ్మణ ఉద్యోగస్తుల మహిళలకి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఉన్నాం. అట్లనే కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేస్తాం మేము. దాదాపు గత సంవత్సరం అయితే 3,000 మందితో వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ విధంగా విశ్వబ్రాహ్మణులకి చేదోడు వాదోడుగా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటే మాకు ఒక కమ్యూనిటీ హాలు లేకుండా పోయింది. ఇవాళ అన్ని కులాలకి కమ్యూనిటీ హాళ్ళు ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ఒక కమ్యూనిటీ హాలు, ముఖ్యంగా ముందు మేము స్థలం డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఒక 2 ఎకరాలు ప్రభుత్వ స్థలం మాకు కేటాయించి దాంట్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కూడా ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం పోరాటం చేయడానికి కూడా మేము ముందున్నాం. కాబట్టి విశ్వబ్రాహ్మణ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఐక్యంగా పోరాడి ఆ కమ్యూనిటీ హాల్ని సాధించుకోవడం కోసం మంత్రివర్యుల్ని ముగ్గురిని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు కమ్యూనిటీ హాలు, దానికి ముఖ్యంగా ఒక 2 ఎకరాల స్థలం కేటాయించాలని మేము ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నారుగా, విశ్వబ్రాహ్మణ సంఘం స్థాపన కోసం అని చెప్పేసి కమిటీ హాల్ కావాలని చెప్పేసి వారు మన స్టూడియోలో వచ్చి మనతో చెప్పడం జరుగుతుంది. సో దాని ముఖ్య ఉద్దేశం కూడా ఏంటో వాళ్ళు చెప్పారు. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ 5 వృత్తులు మన దేశంలో అన్ని కులాలకు ఉపయోగపడుతుంది. ఇవాళ ఒక భార్యాభర్తలు పెళ్ళి అవ్వాలంటే పుస్తులు తయారీ స్వర్ణకారుడు, అలా 5 వృత్తులు కూడా ఎంతో కీలకంగా పనిచేస్తున్న 5 వృత్తులు కూడా ఈరోజు ఎలాంటి స్థితికి వచ్చిందంటే, ఎవరన్నా కిరాయి ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే విశ్వబ్రాహ్మణ కులస్తుడు ఆ శవాన్ని కూడా ఇంటికి రానియకుండా రోడ్డు పైన పట్టుకుని ఆటోలు ఎక్కించుకొని చుట్టాల బంధువులు వచ్చేదాకా రోడ్ల మీద కూర్చొని దుస్థితి వచ్చింది. ఒకప్పుడు దేశం నిర్మాణం జరిగేటప్పుడు, ప్రపంచం నిర్మాణం విశ్వకర్మ నిర్మాణం జరిగేటప్పుడు ప్రధాన పాత్ర ఉన్నటువంటి కులాలు మా కులం 5 వృత్తులు కూడా ఇవాళ దేశాన్ని సేవ చేస్తూ అడగెత్తిపోయాం తప్ప ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు కూడా సరైన స్కీములు పెట్టి కానీ మమ్మల్ని పైకి తీసుకురాలేదు. ఇవాళ ఈ కమ్యూనిటీల డిమాండ్ ప్రధాన కారణం ఏంటంటే, కనీసం ఇవాళ ఈ వృత్తులు నమ్ముకొని ఎంత టెక్నాలజీ, ఎంతంత రెడీమేడ్ వ్యవస్థ, ఇలా 5 వృత్తులు రెడీమేడ్ వ్యవస్థ వచ్చింది. ఇవాళ విగ్రహాలు ప్రతి ఓడు తయారు చేస్తున్నాడు, ఇవాళ పుస్తులు ప్రతి ఓడు తయారు చేస్తున్నాడు, ఇవాళ ఆ కంచర్ ప్రతి ఓడు తయారు చేస్తున్నాడు, బిందులు, అంత రెడీమేడ్ వ్యవస్థ అయిపోయింది. ఈ టైంలో ఈ చేతి వృత్తులు నమ్ముకుని దేశం కోసం నమ్ముకుని బతికి మీ అందరం కూడా, అంటే ఇప్పుడు ఇంతకాలం మీకు ప్రభుత్వం సపోర్ట్ చేసిందని లేదండి. ఎప్పుడు కూడా ఏనాడు కూడా మమ్మల్ని గుర్తించింది లేదు, చేసింది లేదు. కాకపోతే దయచేసి ఈ గవర్నమెంట్ కన్నా సరే దయచేసి మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే ఒకటే సార్, ఇందులో చాలా కులాలు ఉన్నాయి, అందరి కమ్యూనిటీ హాలు ఉన్నాయి, అందరికి ఫంక్షన్ హాలు ఉన్నాయి. ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబానికే మీరు ఏ జిల్లాలో చూడండి, ఖమ్మంలో అయితే మాత్రం ఒక కమ్యూనిటీ హాల్ లేదు, ఖమ్మం జిల్లాకి లేదు, ఖమ్మం టౌన్కి లేదు. సుమారు ఖమ్మం టౌన్లో 15 నుంచి 17 మంది జనాభా ఓటర్స్ ఉన్న విశ్వబ్రాహ్మణులు కమ్యూనిటీ మాది. ఒక ఎమ్మెల్యేని ఓడించి గెలిపించే స్థాయిని మేము, కనీసం మా కుటుంబంలో ఏమైనా చనిపోతే లేనివాడు ఆ శవాన్ని రోడ్డు మీద పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని ఏడో సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి సార్. యథార్థ జగన్ సార్ ఇది. ఇలాంటి అరికట్టాలంటే మాకంటూ ఒక 2 ఎకరాల భూమి కావాలి, దాంట్లో నిర్మాణం చేయాలి. కనీసం చుట్టాలు బంధువులు వచ్చేదాకా సరే అక్కడ శవాన్ని నుంచి గౌరవప్రదంగా ఈ దేశానికి ఎంతో సేవ అందించి రాష్ట్రానికి, ఈ ఖమ్మం ప్రజలకి ఒక వస్తువు తయారు చేయొచ్చు, ఒక విగ్రహం తయారు చేయొచ్చు, ఒక కంచర్ బింది తయారు చేయొచ్చు, వడ్రింగ్ మంచం తయారు చేయొచ్చు, లేకపోతే పొలాలకి ఎన్ని తయారు చేయొచ్చు. మిగతా అన్ని చోట్ల అందరికీ విశ్వబ్రాహ్మణ సంఘాలకి కమిటీ హాల్ ఉన్నాయి కదా, మీకు మాత్రమే ఎందుకు లేదు సార్? సార్ ఎక్కడ లేదు సార్. కామన్గా హైదరాబాద్లో మన కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది తప్ప ఏ జిల్లాలో ఎక్కడ లేదు సార్. ఇది ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక అది 1-2 జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సంఘానికి కదా, అన్ని సంఘాలకి ఉన్నాయి కదా, మీ విశ్వబ్రాహ్మణ సార్ మాకు లేదు సార్, ఎక్కడ ఇవ్వలేదు సార్. కారణం అది మా నాయకత్వ లోపం అనుకోవాలో లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకో మాకు తెలియదు. కానీ మేము ఇందులో బట్టి మేము ఏమనుకుంటున్నామంటే, ఈ దేశంలో రైతు ఎంత ఇంపార్టెంటో ఆ రైతుకి పనిముట్లు తయారు చేసే వర్కరు విశ్వబ్రాహ్మణుడు అంతే ఇంపార్టెంట్.
ఈ దేశంలో ఒక భార్యాభర్తలు కలవాలంటే పుస్తకం ఎంత ఇంపార్టెంటో ఆ పుస్తక తయారీ స్వర్ణకారుడు అంత ఇంపార్టెంట్. ఈ దేశంలో ప్రతి మంత్రి సీఎం నేను గెలవాలని కోరుకుని దండం పెట్టి విగ్రహం ఎంత ఇంపార్టెంట్, ఆ విగ్రహం చక్కెర విశ్వబ్రాహ్మణుడు అంత ఇంపార్టెంట్ గుర్తించారేమో, గుర్తిస్తారనుకున్నా నేను. కానీ గుర్తించిన పరిస్థితి వచ్చింది. కనీసం ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అందరూ కూడా గుర్తించి మనం ఎక్కడ పోతున్నాం, ఇవన్నీ ఎక్కడి నుంచి తయారైంది గుర్తించి మాకు ముందు అన్ని వెసులుబాటు కల్పిస్తాం అనుకున్నా కానీ మమ్మల్ని మర్చిపోతారని సంగతి మేము మర్చిపోలేదు సార్. ఇప్పుడు మరి మీకు సంఘం భవనం శాంక్షన్ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా లేదా? మాకు 100% ఉంది. ఎందుకంటే అన్ని కులాల వారికి పద్మశాలలు కావచ్చు, గౌడు కావచ్చు, లాస్ట్ మా డివిజన్లో రజాకలు కావచ్చు, రజకులు కావచ్చు, చాలామంది కూడా అన్ని రకాల సేవలు అందించారు. దయచేసి మాకు కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మా వృత్తిని గుర్తించి మా కులాన్ని గుర్తించి ఇలా ఖమ్మం నగరంలో కావచ్చు ఎక్కడైనా సరే ఒక స్థలం ఇస్తే దాని కమ్యూనిటీల నిర్మాణం మీ అందరూ ఆధ్వర్యంలో చేసుకుని ఇలాంటి సమస్యలు లేకుండా, ఎందుకంటే ఇప్పుడు వృత్తి అనేది ఇంపార్టెంట్, దాన్ని మేము ప్రమోట్ చేసుకోవడం కానీ మీటింగులు పెట్టుకోవడం కానీ మా కులం చైతన్యం చేసుకోవడానికి కానీ రేపు పొద్దున వృత్తి కనుమరుగు అవ్వకుండా మళ్ళీ మేము ముందుండి జరుపుకోవడం కోసం మాకు ఆ స్థలం కావాలి అని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈరోజు మీరు మీ మీటింగ్ జరిగింది కదా సార్, దాని అందులో ఏం తీర్మానం చేశారు? దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, అది మేము కుల సంఘ అధ్యక్షుడిగా నేనున్నా, జిల్లా నాయకత్వాలు ఉన్నాయి. కానీ ఒక విషయం ఏంటంటే మనం విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ కోసం ఒక స్థల సేకరణ కోసం కమిటీ వేయాలని నిర్ణయించుకున్నాం. ఖమ్మం నగరం సభ్యులు ఉన్నారు సార్? ఇక్కడ ఖమ్మం నగరంలో మీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? కమిటీలో వచ్చేసి 250 మంది ఉంటాం సార్ మేము. మొత్తం ఓవరాల్ జనాభా వచ్చేసి ఖమ్మం నగరంలో 15,000-16,000 మంది ఉంటాం జనాభా. మొత్తం 250 కుటుంబాలు ఉంటారు మీరు? లేదు సార్, ఓన్లీ మేము కమిటీలో ఒక కమ్యూనిటీ మొత్తం వచ్చేసి 15,000 మంది పైచిలుకున్నాం. ఇది ప్రజారాజ్యం పార్టీ టైంలో ఎంక్వైరీ చేస్తేనే 11,000 మంది జనాభా లెక్క వచ్చింది. తర్వాత ఇప్పటికీ ఈ కాల పరిణామాల్లో పెరిగింది తప్ప తరలేదు సార్. అది సార్ విషయం. వివిధ వ్యవస్థల్లో ఉన్నారు అందరూ కూడా మా వాళ్ళంతా. అంటే ఈ పరంగా చూస్తే మీ ఓటు బ్యాంక్ చాలా పెద్దదిగా ఉంది సార్. చాలా ఇంపార్టెంట్ సార్. అది గవర్నమెంట్కి కూడా తెలుసు, ఈ సర్వే అయితే ప్రతి ఒక్కరే తెలుసు. కానీ దాన్ని మేము సరైన మూమెంట్ తీసుకురాలేకపోయాం. ఇప్పటికీ గతం మర్చిపోయి అందరూ ఐక్యంగా ఉండి ఇవాళ మీటింగ్ పెట్టిన సారాంశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, ప్రభుత్వంతో సానుకూలంగా చర్చించి మా అందరికి కూడా ఫ్లాట్ సంపాదించాలి, ఆ కమ్యూనిటీలు కట్టాలనే ఉద్దేశంతో కమిటీ వేసుకున్నాం. ఈ కమిటీతో ముందుకెళ్దామని చెప్పేసి అని డిఎన్బి ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు, మా తుమ్మల నాగేశ్వర మంత్రివారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, పొంగిరెడ్డి గారు కావచ్చు, మీ ఛానల్ ద్వారా మేము మా విన్నపం చేస్తున్నాం సార్. ఇది ముగ్గురు 100% సార్. మాకు 100% ఈ ముగ్గురు మంత్రులు ఖమ్మంలో ప్రతి విశ్వబ్రాహ్మణులు ఏంటో అందరూ తెలిసిన వాళ్ళు. లాస్ట్కి వాళ్ళలో కూడా వాళ్ళ పిల్లల పెళ్ళికి పుస్తులు మెట్లన్నీ చేయించుకున్న వాళ్ళే. మా కులం తెలుసు, కానీ ఎందుకో తెలియదు ఈసారి ఈ ముగ్గురు మంత్రులను మమ్మల్ని దృష్టి పెట్టి ఇప్పుడైతే ఏదైతే కమిటీ వేసామో ఆ కమిటీ వ్యక్తులు వినతి పత్రాలు ఇస్తారు, దాన్ని స్వీకరించి మేము ఎక్కువ కొంతమంది కూరలు కోరట్లేదు, ఏం కోరట్లేదు సార్. కనీసం మా కమ్యూనిటీలు కోరుతున్నాం సార్. ఈ జిల్లాలో పుట్టినందుకు, ఈ ఖమ్మం నగరంలో పుట్టినందుకు మాకు కులానికి ఒక కమిటీ ఉండాలని హాల్ ఉండాలని కోరుకుంటున్నాం సార్. అంతే సార్. అందరికీ చేస్తున్నారు, మీకు కూడా చేస్తారని నమ్మకమే సార్. అంతే సార్. అది 100% చేస్తారని నమ్మకం ఉంది సార్. తుమ్మల గారు ఈరోజు బ్రహ్మంగారి కళ్యాణ మండపంలో సమావేశమై ఈ కమ్యూనిటీ హాల్ సాధన కమిటీ ఒకటి ఫామ్ చేసామండి. ఆ కమిటీకి అధ్యక్షులుగా విజయగిరి సదానందచారి గారు, సెక్రటరీగా విశ్వనాథుల పాపాచారి నేను, ట్రెజరర్గా కన్నోజు సువర్ణ ప్రసాద్ గారు, మొత్తం ఒక 25 మందితో కమిటీ వేయటం జరిగింది. ఈ కమిటీ కమ్యూనిటీ హాలు సాధించే వరకు కూడా నిరంతరం మంత్రుల్ని కలుస్తూ వాళ్ళకి విన్నపాలు ఇస్తూ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని నేను చెప్తాను. సార్ చెప్పండి సార్. ఒకటి, ఏ మంత్రి దగ్గర పోయినా ఏం పోయినా మీ దగ్గర అన్ని యూనియన్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఒకతాటి మీదకి వచ్చి ఒక అప్లికేషన్ ఇస్తే మేము దాన్ని పరిశీలిస్తాం అని వాళ్ళ ఉద్దేశం. అయితే మేము అన్ని పార్టీలను ఏకం చేయాలి అనే ఉద్దేశంతో అన్ని పార్టీల వద్ద అన్ని సంఘాల దగ్గరికి తిరిగి సంతకాలు సేకరించి అందరినీ ఒక కూడగట్టి ఇవాళ అదే ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు మీటింగ్ దిగ్విజయంగా ముగించడం జరిగింది సార్. ఆ మీటింగ్ సారాంశం ముఖ్యంగా కేవలం మాకు కమ్యూనిటీ హాల్ కోసం, కమ్యూనిటీ హాల్ ముఖ్యమంత్రులకు, మంత్రులకు, మా ఖమ్మం జిల్లా మంత్రులకు 3 మంత్రులు ఉన్నారు, వారికి మా వినవి ఒక్కటే, మీరు మాకు కమ్యూనిటీ హాల్ సాధించి పెట్టాలని మా యొక్క మనవి సార్.
ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు ఏమైనా చేస్తారనే ఉద్దేశం ఉందా మీకు? అంటే ప్రజెంట్ మా కమిటీ వేసుకున్నాం కదా సార్, దానివల్ల అందరికీ వినతిపత్రం జరుగుద్ది. 100% మాకు వాళ్ళు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. వాళ్ళు 100% సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం సార్. తగిన న్యాయం చేయలేదని చెప్పేసి మన స్టూడియోకి వచ్చి వాళ్ళు వివరించడం జరిగింది.